దేశంలో ప్రాంతాలకు సమయానికి సంబంధం లేకుండా అందరూ ఇష్టంగా తినేటువంటి ఏకైక స్నాక్ మిర్చి బజ్జీ. ఉదయం నుంచి సాయంకాలం వరకు ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా మన దేశంలో మిర్చి బజ్జీ తినడం అనేటువంటిది ఒక సాంప్రదాయంగా వస్తుంది, ఒక అలవాటుగా వస్తుంది. ఇంకా చాలా రోజులుగా చిన్న చిన్న ఫంక్షన్స్ మొదలుకొని పెళ్ళిళ్ళ వరకు కూడా మిర్చి బజ్జీ లేకుండా ఎట్లాంటి ఫంక్షన్ జరగదంటే నిజంగా అతిశయోక్తి కాదు. కానీ అట్లాంటి మిర్చి బజ్జీ కూడా ఈరోజు మార్కెట్లో చాలా డిమాండ్ ఉన్నటువంటి పరిస్థితి, చాలా అధిక ధరలు ఉన్నటువంటి నేపథ్యం. కానీ కామారెడ్డి జిల్లాలోని ఒక గ్రామంలో మాత్రం ₹1 ఒక మిర్చి బజ్జీ దొరుకుతుంది. అది ఎలా సాధ్యమైంది, అది ఎట్లా లభిస్తుంది, ఎట్లా తయారు చేస్తారు, ఇవాంటి గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. మన ఇళ్లలో ఫ్రెండ్స్ వచ్చినా గెస్ట్లు వచ్చినా సాధారణంగా వాళ్ళకి ఇచ్చేటువంటి స్నాక్ ఐటమ్ మిర్చి బజ్జీ. ఇంట్లోనే తయారు చేసి వచ్చేటువంటి అతిథులకు చాలా ఆప్యాయంగా ఇచ్చేటువంటి ఒక అరుదైనటువంటి వస్తువు. ప్రతి ఇంట్లో దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఇది వండేటువంటి ఒక వంటకం. సాధారణంగా చిన్న చిన్న ఫంక్షన్స్, చిన్న చిన్న పూజలు మొదలుకొని పెళ్ళిళ్ళ వరకు కూడా ఎట్లాంటి ఫంక్షన్ చేసినా కూడా ఖచ్చితంగా మన మెన్యూలో ఉండేటువంటి ఐటమ్ మిర్చి బజ్జీ. అట్లాంటి మిర్చి గత కొద్ది సంవత్సరాలుగా కూడా కొంత మార్కెట్లో నూనె ధరలు కావచ్చు, పిండి ధరలు కావచ్చు, లేకపోతే మిర్చి ధరలు కావచ్చు పెరిగినటువంటి నేపథ్యంలో మార్కెట్లో దాని రేటు రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో గతంలో చిన్నతనంలో చూసినటువంటి మిర్చి బజ్జీ సైజుకి ఇప్పుడున్నటువంటి మిర్చి బజ్జీ సైజు కూడా చాలా తేడా వచ్చింది, ధరలో కూడా చాలా వ్యత్యాసం వచ్చింది. కానీ కామారెడ్డి జిల్లాలోని రాజంపేట ప్రస్తుతం ఇది మండల కేంద్రంలో రమేష్ అనేటువంటి ఒక మిర్చి బజ్జీలు తయారు చేసేటువంటి వ్యాపారి చాలా ఏళ్ళుగా వ్యాపారం చేస్తున్నారు. ముందు వాళ్ళ ఫాదర్ ఈ వృత్తిని కొనసాగించారు, తర్వాత ఇప్పుడు రమేష్ కంటిన్యూ చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ప్రత్యేకత ఏంటంటే మిర్చి బజ్జీ సీజన్తో, ధరలతో, వాతావరణంతో సంబంధం లేకుండా మిర్చి బజ్జీని ఒక మిర్చిని ₹1 అందించేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. చాలా ఏళ్ళుగా నడుస్తుంది. ఇది ఏదో కొత్తగా నిన్న మొన్న స్టార్ట్ చేసినటువంటి విషయం కాదు. చాలా రోజులుగా ఈ యొక్క ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలో రాజంపేట అంటే చాలా ఫేమస్. దేనికి ఫేమస్ అంటే ఇట్లా ₹1 ఒక మిర్చి బజ్జీ దొరుకుతుంది అనేటువంటి ఈ అంశంలో మాత్రం చాలా పాపులర్. ఇక్కడ దొరికేటువంటి మిర్చి బజ్జీ కూడా చాలా పాపులర్, చాలా ప్రత్యేకం, చాలా టేస్టీగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కస్టమర్స్ కూడా చెప్తుంటారు. చాలా చర్చ జరుగుతుంది. రాజంపేటలో మిర్చి తినాలంటే రాజంపేట పోవాలి అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. ఆ స్థాయిలో ఇక్కడ మిర్చి బజ్జీ తయారు చేస్తారు. అది కూడా చాలా తక్కువ ధరకి. అంటే మార్కెట్లో మనం కంపేర్ చేసుకుంటే అసలు ఆ ధరకి ఈ వ్యాపారానికి ఆ ధరకి అసలు పొంతన ఉండదు. అట్లాంటి స్థాయిలో దీన్ని తయారు చేస్తుంటారు. మనం చూస్తున్నాం. ప్రస్తుతం రమేష్ ఇంటి దగ్గర ఉన్నాము. రమేష్కు ఇంటి వద్ద యొక్క మిర్చిని తయారు చేస్తారు. తయారు చేసి వాళ్ళకి గ్రామ నడిబొడ్డున ఒక షాప్ ఉంది, అక్కడికి షిఫ్ట్ చేస్తారు. కస్టమర్స్ వస్తున్నటువంటి క్రమంలో రోజు ఉదయం 11-12 గంటలకు మొదలు పెడితే 1 గంటకు షాప్ ఓపెన్ చేస్తారు. 12 గంటల తర్వాత ఈ యొక్క మిర్చిని తయారు చేసేటువంటి ప్రక్రియ మొదలవుతుంది. అక్కడ నుంచి రాత్రి 8-9 గంటల వరకు కూడా ఈ యొక్క వ్యాపారం కొనసాగిస్తుంటారు. ఇంటి వద్దనే మిర్చిని తయారు చేస్తారు, అక్కడ షాప్కి తీసుకెళ్తుంటారు. సో అక్కడ సేల్స్ అనేటువంటి జరుగుతుంటాయి. చాలా మంది ఇక్కడ కూడా వచ్చి హోల్సేల్గా తీసుకుపోతుంటారు. మనం చూడొచ్చు విజువల్స్లో రమేష్ మిర్చిని తయారు చేస్తున్నాడు. నాణ్యమైనటువంటి వస్తువులతో మనం చూడొచ్చు విజువల్స్లో మిర్చి ఉంది, మంచి ఫ్రెష్ లేటెస్ట్ కొత్తగా ఫ్రెష్గా తీసుకొచ్చినటువంటి మిర్చి ఉంది. దాంతోపాటు పిండి, దాంతోపాటు ఆయిల్, ఇట్లా మిర్చిని తయారు చేస్తున్నాడు. రమేష్తో మాట్లాడదాం. అసలు రోజు ఎట్లా ఉంటుంది ఈ ప్రక్రియ, వీళ్ళ దినచర్య ఎట్లా ఉంటుంది, రోజు ఎన్ని మిర్చి బజ్జీలు తయారు చేస్తుంటారు, వీళ్ళ వ్యాపారం ఎట్లా ఉంది, తయారు చేయడానికి వస్తువులు మార్కెట్లో రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి, ముడి సరుకుల వస్తువులు. సో వీళ్ళు ఎట్లా చేస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రమేష్ చెప్పండి, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ వృత్తిలో ఉన్నారు? మేము మా నాన్నగారి నుంచి అంటే ఒక 50 సంవత్సరాల నుంచి చేయబట్టి అప్పుడు ఫస్ట్లో ₹16 మిర్చిలు అమ్మినాం. తర్వాత కాలక్రమానికి ₹4 మిర్చీలు, తర్వాత ₹2. ఇప్పుడు గత 10 ఏళ్ళ కోలే ₹1 ఒక మిర్చి అమ్ముతున్నాం. 10 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ రాజంపేట గ్రామంలో అది నడిఒడ్డు ఉంది కాబట్టి పల్లెటూళ్ళలో 10-15 ఊర్ల పల్లెటూళ్ళు జమ అవుతారు దరికిల్లా. ప్రతి ఒక్కరికి ఒక అన్నం పెట్టకుండా మనం చిన్న ₹1 వస్తు దొరకాలి కడుపు నింపాలన్న ఉద్దేశంతో 10కి 10 మిర్చీలు కంటిన్యూ చేస్తున్నాం. ఇలా లాభాపేక్ష ఎక్కువ లేకున్నా మనం ఓన్లీ ప్రతి ఒక్కరికి కడుపు నింపాలి. మనం అన్నం పెట్టకుండా మనం మిర్చిలతో మన దంద నడిచినట్టు ఉంటుంది.
మనకు వాళ్ళకి కర్మ ఇప్పినట్టు ఉంటుంది అన్న ఆశ, ఆ అభివృద్ధి, దాని ఆశతోటే మనం పెట్టడం జరుగుతుంది. ఇట్లా ఏమేమి వస్తువులు వాడతారు, రోజు ఎంత సేల్ అవుతుంది? ఓన్లీ దీనికి బియ్యం పిండి శనగపిండి మిక్స్ పట్టిస్తాం. పట్టిన తర్వాత దాంట్లో వచ్చేది ఓమ, ఎల్లిగడ్డ, ఉప్పు, కలర్ కలుస్తాం. మిర్చి డైలీ వైజ్గా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటాం. డైలీ 5 నుంచి 6,000 గిరాకీ మిర్చి నడుస్తుంది. ఎన్ని కిలోల మిర్చి చేస్తారు? 20 కిలోల పచ్చిమిరపకాయలు ఇస్తాం డైలీ. 20 కిలోల మిర్చి అమ్ముతుంది. 20 కిలోల మిర్చికి ఎంత పిండి వాడతారు? ఎన్ని కిలోలు? ఇంచుమించు 30 కిలోల పిండి వాడతాం. 30-32 కిలోల పిండి వాడుతుంది రోజు డైలీ. ఎట్లా ఉంటుంది మీకు, అంటే గిట్టుబాటు అవుతుందా? గిట్టుబాటు కాకుండా కూడా ఉన్న ఇంట్లో చేస్తున్నాం కాబట్టి, పని వాళ్ళు లేకుండా మనమే చేసుకుంటాం కాబట్టి లాభాపేక్ష ఎక్కువ లేకుండా మనకు బిజినెస్ రన్ అవుతుంది. వర్కర్లు ఉంటేనేమో వర్కర్లకు పోతుంది కాబట్టి మనకు వర్కర్తో పని లేకుండా ఇంట్లోనే చేస్తున్నాం పని. తొందర కొన్ని లాభం తక్కువ వచ్చినా సరే అనుకున్న ఉద్దేశం ఉంటుంది. 10 ఏళ్ళుగా మీరు ఇదే వృత్తిలో ఉన్నారు. 10 ఏళ్ళుగా అన్ని ధరలు పెరిగినాయి, మీ ధర పెరగట్లేదు. అంటే ఎట్లా చేయగలుగుతున్నారు? ఎట్లా దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? బ్యాలెన్స్ అంటే కదా మనము కొద్దిగా మిరపకాయ ఒకరి నూనె పిరం అవుతుంది, పచ్చిమిర్చి పిరం అవుతుంది. జర మాకు లాభం తక్కువ ఉంటుంది, లాభం ఉండదు. పచ్చిమిర్చి ఒక 20-30 రూపాయలు ఉంటే అన్నీ బరాబరినట్టు. ఎందుకంటే పచ్చిమిర్చి ఎక్కువ పడుతుంది కాబట్టి. పచ్చిమిర్చి కంట్రోల్ రేట్ ఉన్నట్టయితే మనకు నష్టపోము. పచ్చిమిర్చి ఎప్పుడైతే రేటు పెరుగుతుందో అప్పుడు లాస్ వస్తుంది. ఇది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? షాప్కి ఎప్పుడు తీసుకెళ్తారు? ఇప్పటివరకు షాప్ ఉంటుంది 10:30-11 ఇక్కడ స్టార్ట్ చేస్తాము. బస్ స్టాండ్లో 1 గంటకు పెడతాం. 1 గంట నుంచి బస్ స్టాండ్లో 8 గంటల వరకు అక్కడ రన్ అవుతుంది బిజినెస్. ఇక్కడ 8 గంటల వరకు బంద్ చేస్తాం. డైలీ ఎంత కౌంటర్ అవుతుంది? డైలీ 5 నుంచి 6,000 కౌంటర్ అవుతుంది. ఖర్చులు వంగ డైలీ అయినా 1000 రూపాయలు మిగులుతాయి మాకు. ఇంటిల్లి పాలు చేస్తారంటే ఇంటిల్లో బాధనే చేస్తారు కాబట్టి మనకు జీతాలు ఇచ్చి ఉండదు కాబట్టి మనకు ఉన్న 1000 రూపాయలు సరిపోదు, సరిదిద్దుకోవాలి. రాజంపేట అంటే రూపాయి మిర్చి ఫేమస్. రాజంపేట అంటే రూపాయి మిర్చి అంటే రాజంపేట అనే సామెత కలిగి ఉన్నది ఇప్పుడు రాజంపేట. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఆ రూపాయి మిర్చి అందిస్తున్న మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ప్రతి రోజుకు 100 మందికి మనము సహాయం చేయగలుగుతున్నట్టు మన నుంచి. కాబట్టి మనం కూడా కొద్దిగా ఎగ్జైట్మెంట్ ఉంది, చాలా సంతోషం. ఎవరైనా మాట్లాడుకున్నారో మా గురించి మాట్లాడుతున్నారో అన్న ఆశ కూడా, సంతోషం కూడా ఉంటుంది. సో అన్ని ఖర్చులు పెరిగిపోయినాయి. ఈవెన్ చిన్నపిల్లలు తినే చాక్లెట్ల దగ్గర నుంచి కూడా రోజు రోజుకి ధరలు పెరుగుతున్నాయి. మీరు అదే నిలకడ ధరలతో వ్యాపారం చేస్తున్నారు, ఎట్లా ఫీల్ అవుతున్నారు? నిలకడ ధర అంటే ఇప్పుడు మనం రాజంపేట గ్రామంలో అందరికీ సరిపోవాలంటే మనం ఒక రూపాయి మిర్చి బ్రాండ్ పేరు నిలబెట్టుకోవాలని ధరలు నిలుస్తలేము. రూపాయి మిర్చి ఇప్పుడు 15 నుంచి అట్లా ఉన్నది. దీనికి బ్రాండ్ పొడగొట్టుకోవద్దని చెప్పేసి లాభం ఉన్నా లేకున్నా ఓనాడు వస్తుంది, ఓనాడు పోతుంది. ముడి సరుకులు పిరం ఉన్ననాడు లాభం రాదు, అయినా కంటిన్యూ దందా నడిపిస్తాం. ఓనాడు వస్తుంది, ఓనాడు పోతుంది అని చెప్పేసి రూపాయి మిర్చి అనే బ్రాండ్ మీరు క్రియేట్ చేసేసాం అన్నట్టు. అందుకే క్రెడిట్ పోవద్దని చెప్పేసి రన్నింగ్ చేస్తున్నాం దందన్న. నేను కూడా MSc బీడీ చదివిన, ప్రైవేట్ టీచర్ చేసిన. ఇక్కడ నాన్నకు జర హుషారు లేదంటే ఇక బిజినెస్ నడుచుకుంటున్నాం. ఇక్కడ 10 ఏళ్ళుగా మీ అనుభవం ఉంది. 10 ఏళ్ళ మీ అనుభవం ఎట్లా చెప్తారు? ఒక మాటలో చెప్తారు. ఇక్కడ రాజంపేట మిర్చి చేసుకుంటూ మనము దందా నడిపిస్తుంటే ఒక ఫీలింగ్, ఎంజాయ్ ఫీలింగ్ ఉన్నది ఇక్కడ. ఎందుకంటే మనం ఎక్కడ పోయినా, ఇప్పుడు నేను ఏ ఊరికి పోయినా మీ రూపాయి మిర్చా అన్న మాట ఒక ఎగ్జైట్మెంట్గా, మనది మా మిర్చి అని. నేను ఏడికి పోయినా నాది రూపాయి మిర్చి బండి అని చెప్తాను. అట్లా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. కూడా ఆర్డర్ వెళ్తుంటాయి. దీంతో పాటు మేము లడ్డు, జిలేబీ, మైసూరు అన్నీ చేస్తాం. స్వీట్ కూడా మేము జాతరలో షాప్ పెడతాం, కార దుకాణం. ఈ ప్రాంతంలో చిన్న చిన్న ఫంక్షన్స్ వగేరా అయితే మన లడ్డు కానీ మిర్చి కాకుండా ఎక్స్ట్రా వర్క్ ఏంటంటే లడ్డు, మైసూర్, బాదుషా, కార సామాన్ కూడా మొత్తం చేస్తాం అన్నట్టు. చిన్న చిన్న జాతరలు అయితే జాతరలు పెడుతాం, ఈ దందా కాకుండా. అదే ఇప్పుడు నేను కస్టమర్ని అండి, మీ దగ్గరకు వచ్చిన. రమేష్ 1 రూపాయికే మిర్చి ఇస్తున్నాడు, అది కూడా మంచి టేస్ట్ మిర్చి ఇస్తున్నాడు. ఏంది సీక్రెట్? సీక్రెట్ ఏంది లేదండి. ఇక్కడ అన్ని మనం క్వాలిటీ వస్తువులు వాడుతుంటాం. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇక్కడ వేయరు. ఇలా మేము ఓమ వేస్తాం, ఓమ పైకి మంచిది. అల్లం, ఎల్లిగడ్డ వేస్తాం. ఈ రెండింటి వల్లనే మిర్చి టేస్ట్గా ఉంటుంది. ఇవి పిరమైనవి ఎవరు వేయరు. ఏం మిర్చి 5 రూపాయల మిర్చి కూడా ఇవి వేయరు. ఓమ, ఎల్లిగడ్డ వేసడం వల్ల అనేది మనకు టేస్ట్గా ఉంటుంది మిర్చి. మిగతా మిర్చి వ్యాపారస్తులు అంటే 30 రూపాయలు 40 రూపాయలు రేట్ అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు. అది రెగ్యులర్ రేట్, ఇప్పుడున్న సాధారణ రేటు. సో వాళ్ళతో ఎప్పుడన్నా మీకు అంటే వాళ్ళు ఏమైనా డిస్కస్ చేస్తుంటారు, మీరు అట్లా అమ్మడం మూలంగా మాకు ఇబ్బంది అవుతుంది అనేటువంటి తెలిసి? ఇక్కడ ఎందుకంటే 50 ఏళ్ళ నుంచి దందా అట్లనే నడుస్తుంది కాబట్టి మాకు ఎవరు కూడా చేయరు, రిక్వెస్ట్ మాట్లాడతారు దాంతో. మీ ఊళ్ళో దందా వాళ్ళదని
తెలుసు. మొత్తం మీరు ఈ వృత్తిలో హ్యాపీగా ఉన్నారు. హ్యాపీగా ఉన్నాం. సో ఇట్లా రమేష్ తన అనుభవం చెప్తున్నాడు కదా, 10 ఏళ్ళుగా కూడా స్థానికులకు కొంత తక్కువ ధరకే మిర్చిని, మంచి ఒక టేస్టీ మిర్చిని అందించాలనేటువంటి ఒక సంకల్పంతో తన పెద్దల ద్వారా వచ్చినటువంటి వృత్తిని కంటిన్యూ చేస్తున్నటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నిజానికి రమేష్ తండ్రి యొక్క వృత్తిని స్టార్ట్ చేసాడు. ఫస్ట్ వాళ్ళ తండ్రి స్టార్ట్ చేసాడు. వాళ్ళ తండ్రి కూడా ఉన్నాడు, మాట్లాడదాం, వాళ్ళ ఫాదర్తో కూడా మాట్లాడేటువంటి ఒక ప్రయత్నం. రాజంపేట రూపాయి మిర్చి అసలు దీన్ని ఫస్ట్ దీన్ని తయారు చేసింది ఈ పెద్ద మనిషి. ఇందాక మనం మాట్లాడినటువంటి రమేష్ తండ్రి ఇతను. మాట్లాడదాం. కాకా మీ పేరేంటిది? పేరు సత్యనారాయణ. 50 సంవత్సరాల నుంచి మేము మిర్చి దందా స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎంత రూపాయికి ఒక మిర్చి, ఏకానికి ఒక మిర్చి, రూపాయికి 16. అప్పుడు రూపాయికి 16 ఏకాలకు 1 రూపాయి ఉంటుండే. 16 మిర్చి. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అప్పుడు 2.5 కిలో మంచి నూనె ఉండే, రూపాయి 20 పైసల కిలో పప్పు ఉండే. ఆ ధరను బట్టి అప్పుడు ఏకానికి ఒక మిర్చి అమ్మినాం. ఆ నుంచి స్థిరమైన కొద్దీ రూపాయికి 4 అమ్మినాం. రూపాయికి 4 అమ్మినప్పుడు 1000 రూపాయలు, 900, 1000 రూపాయలు డబ్బా, అంటే 10 రూపాయల కిలో, 9 రూపాయల కిలో నూనె. అప్పుడు ఆడికి వెళ్ళి రూపాయికి 2 వేసినాం. రూపాయికి 2 వేసినప్పుడు అప్పుడు అన్నింటి మంద కొద్దిగా ఓ దాంట్లో ఉండండి, ఓ దాంట్లో మందం ఉండుట్లా కలిసిపోయింది. ఇప్పుడు 9 సంవత్సరాలు అవుతుంది. 9 సంవత్సరాల నుంచి రూపాయికి ఒక మిర్చి వేసినాం. అప్పుడు ఇట్లా నూనె ఎంత ఉండే, 70 రూపాయలు, 80 రూపాయల కిలో మంచి నూనె ఉండే. పోయి ఏకదం 130, 140 రూపాయలు అయింది ఇప్పుడు నూనె. ఇక అట్లనే అమ్ముతున్నాం. అప్పుడు లాభము 2000 వస్తాయి, ఇప్పుడు 800 వస్తాయి. అది మనం సొంతం చేసుకున్నట్లు మనకు బతుకు తిరుగుతూ అంత ఉండదు. కానీ మీరు మిర్చి ₹1 ఒక మిర్చి అనే రాజంపేటలో ₹1 మిర్చి దొరుకుతుంది అనేటువంటి ఒక మార్క్ అయితే మీరు క్రియేట్ చేసిన మార్కెట్లో ఎట్లా అనిపిస్తుంది మీకు? మాకు మంచిగా సంతోషం అనిపిస్తుంది. అందరూ అరే రాజంపేటలో మిర్చి తినాలరా, ఆడ బడి తెచ్చుకోవాలి, ఏది తెచ్చుకున్నా రుచి ఉండయి. ఇది ఒక్కటి ఇది అయిపోయింది. మా దగ్గరికి వస్తుంది. ఇక కొత్త వాళ్ళ తెలివని వాళ్ళు అంత కాకుండా పోతారు. మిర్చి తిన్నోడు మా దగ్గరికి వచ్చి కొండపోతారు. ఇక వాళ్ళకి తెలియని వాళ్ళు యాడంటే కాకుండా పోతారు. అప్పటికి ఇప్పటికి ఈ తయారీ విధానం, మీరు తయారు చేసినప్పటికీ మీ కొడుకు తయారీ విధానానికి మన మార్పు వచ్చింది? మార్పు లేదు. ఒకటే మిర్చి, ఒకటే నమూనా. పప్పు ఎంత పోయాను, బియ్యం ఎన్ని వేయాను, అది అప్పటి నుంచి అంతే, ఇప్పటి నుంచి కూడా అంతే. ఒకటే నమూనా ఉంటుంది, ఒకటే నమూనా. కానీ ఏంటంటే కొద్దిగా సైజు చిన్నగా అయింది. అప్పుడు ఇంత పెద్దగా వచ్చి మిర్చి, ఇప్పుడు చిన్నగా అయిపోయింది. అప్పుడు మీరు ఎన్ని కిలోల మిర్చి చేస్తారు? అప్పుడు 15-20 కిలోలు ఫస్ట్ నుంచి ఆడిగేది 30 కిలోలు మిరపకాయలు కూడా వేస్తుండే. ఇప్పుడు అన్ని చిల్లర దుకాణాలు అయినాయి కదా. ఇప్పుడు 20-25 కిలోల మిర్చి అయితే అవుతున్నాయి. ఒక 5-6 కిలోలు, 10 కిలోలు తక్కువ అయిపోయింది మాకు. ఒక భగవన్ పిండి తక్కువైంది, 10 కిలోల పిండి తక్కువైంది. ఎట్లా అనిపిస్తుంది మొత్తం అంత మీరు స్టార్ట్ చేసారు, ఇప్పుడు మీ కొడుకు నడిపిస్తున్నాడు రాజంపేటలో ₹1 మిర్చి? ఎవరన్నా చెప్తుంటే, ఎవరైనా కొత్త, ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన మీ దగ్గరికి, ఎట్లా అంటే ఇట్లా కొత్త వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుతుంటే ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది, గమ్మత్ అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ₹1 మిర్చి రాజంపేట దొరుకుతున్నదంటే వాళ్ళు యాజెస్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి నయం అనిపిస్తుంది. వాళ్ళు మన ముందర యాజెస్ట్ కూడా మనకు సంతోషం అనిపిస్తుంది. అందుకని ఏంటంటే ఈ ధరను పెంచుదామని అన్నారు. కొంతమంది ఏం చేసారు, చిన్నగా పెట్టుకుంటారు, 500, 400, 1000 రూపాయలు అమ్ముకుంటారు. ₹2 కూడా చేద్దాం, ₹2 నువ్వు ₹2 కూడా చేస్తామని నిన్న మనం పెట్టి ₹2 చేద్దామంటున్నావు. ఇప్పుడు 48, 49 ఏళ్ళు అవుతుంది, 50 ఏళ్ళు అవుతుంది. అప్పటి నుంచి మాకు ఎవరు చెప్పిండు? మేము ఎట్లా అమ్మాలని అట్లా అమ్ముతాం. మీ ఇష్టం ఉంటే 2 కాదు 4 అమ్ముకోండి, మేము మాత్రం ₹1 కూడా. అప్పటికి మీరు తయారు చేసినప్పటికి ఇప్పటికీ కాలం మారింది, ధరలు మారినాయి, మనుషుల వ్యవహార శైలి మారింది, తినే స్టైల్ మారింది. ఎట్లా అనిపిస్తుంది అంతా? ఏమనిపిస్తుంది అంటే దానికి ఇక అప్పుడు ₹10 వస్తే ఇప్పుడు ₹5 వస్తాయి. అంతే, ఇంకేమని
యాడికి సంతోషపడాలి? ఇప్పుడు బయటకు పోదామా చేద్దామా సాధన అయితే లేదు. బయట పోయి పని చేసుకున్నాం వస్తుంది నాకు. ఇంట్లోనే చేయించుకుంటున్నాం, ఇంట్లోనే మన సొంతంగా ఇంట్లో 10 రూపాయలు వస్తే 10 రూపాయలు కలిసి సంతోషపడుతున్నాం. సో ఇట్లా రాజంపేట్ ₹1 మిర్చి అయితే ప్రస్తుతం ఒక ట్రెండ్ సెటర్గా నిలిచింది. రాజంపేట్కి వస్తే ₹1 మిర్చి దొరుకుతుంది అనేటువంటి ఒక నానుడి ఇప్పుడు కాదు, దాదాపు ఒక 5 దశాబ్దాలుగా కూడా నడుస్తుంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇట్లాంటి పెళ్ళిళ్ళు జరిగినా, ఫంక్షన్స్ జరిగినా, ఏదైనా కార్యక్రమాలు జరిగినా, గెస్ట్లు వచ్చినా పెద్ద మొత్తంలో మిర్చీలు కావాలన్నా రమేష్ వాళ్ళ షాప్కి వచ్చి తీసుకెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి దగ్గరనే తయారు చేసేటువంటి మిర్చిని హోల్సేల్గా తీసుకెళ్తుంటారు. ఎవరైనా అక్కడికక్కడ తినాలనుకుంటే, ఫ్రెండ్స్ వచ్చినప్పుడు తినిపించాలనుకుంటే మాత్రం వీళ్ళకి ఒక షాప్ ఉంది అక్కడ బస్ స్టాండ్ దగ్గర, చౌరస్తాలో ఒక షాప్ ఉంటుంది. అక్కడికి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ని తీసుకెళ్ళి రాజంపేట్ స్పెషల్ ప్రత్యేకంగా తయారు చేసినటువంటి ₹1 మిర్చి తినిపించి గెస్ట్లని సంతోషపరిచి పంపించేటువంటి ఒక ప్రక్రియ ప్రస్తుతం రాజంపేటలో నడుస్తుంది. ఇక రమేష్ వాళ్ళ తండ్రి సత్యనారాయణ, సో వీళ్ళ వృత్తిని చూసినటువంటి చాలామంది కూడా ఇట్లానే ₹1 మిర్చిని తయారు చేసినటువంటి ఒక ప్రక్రియ స్టార్ట్ చేసింది. ఇందాక మనం చూసినాం రాజంపేటలో ₹1 మిర్చి ఎట్లా తయారు చేస్తారు, దానికి ఏ వస్తువులు వాడతారు, ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు తయారు చేస్తున్నారు, అదంతా ప్రక్రియ చూసినాం. సో ఇప్పుడు రీటైల్ మార్కెట్లో ఇవి ఎట్లా సేల్ చేస్తారు, ₹1 మిర్చి అంటే కస్టమర్స్ ఎట్లా రియాక్ట్ అవుతారు తెలుసుకునే ఒక ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. రాజంపేటలోని బస్ స్టాండ్ ప్రాంగణంలో ఉన్నాము. బస్ స్టాండ్ సమీపంలో ఇట్లా ₹1 మిర్చి షాప్స్ ఉన్నాయి. సో మాట్లాడదాం. అమ్మ, మీరు ఇట్లా ₹1 మిర్చి తెలుసా? ఎన్ని రోజులుగా తెలుసు మీకు? మస్తు ఉన్నాయి ఇక్కడ. ఎట్లా ఉంటాయి అమ్మా? బాగుంటుందా? బాగానే ఉంటాయి. ఎన్ని సంవత్సరాలుగా కొంటున్నారు మీరు? మేము వేరే విలేజ్ కానీ తెలిసే మస్తు 5-6 సంవత్సరాల నుంచి కొంటున్నాం. ఇటు వచ్చినప్పుడు తీసుకుంటారా? తీసుకుంటాం. అవును, తీసుకుంటాం. తిన్నవారా బేట? తిన్నా. బాగుంటాయా? బాగుంటాయి. టేస్ట్ ఉంటాయా? టేస్ట్ ఉంటుంది, సూపర్. ఇటు వచ్చినప్పుడు తింటావా? తింటాం. ఎవరైనా తీసుకుంటాం. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ వృత్తిలో? మా అత్త కొన్ని రోజులు కూర్చుంది, మీ ఆరాలు కూర్చుంది కొన్ని రోజులు. ఆడ నుంచి ఇప్పుడు 10-12 ఏళ్ళు నేను కూర్చున్నా. ఇప్పుడు నేను 7-10 ఏళ్ళు నేను కూర్చున్నాను. 10 ఏళ్ళ నుంచి నేను కూర్చుంటున్నా. ₹1 మిర్చి 5 నుంచి నేను కూర్చుంటున్నాను అనుకో. ఎన్ని సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలు అయిందమ్మా మీరు? 40 సంవత్సరాలు అయింది. చారానికి 1 నుంచి అమ్ముతున్నాం. మొదట్లో ఎంత మీరు? మొదట చారానకు. ఎట్లా ఉంటాయమ్మా గిరాకీలు? ఎట్లా ఉంటాయి గిరాకీ? నేను డైలీ 5,000-5,500 అమ్ముతా. ఖర్చులు పోగా ఎంత గిట్టుబాటు అవుతుంది? 1,000-1,500 మిగులుతాయి అన్న, అంతకన్నా ఎక్కువ మిగిలే. అంటే ఎన్ని కిలోల మిర్చి అమ్ముతారు మీరు? 30 కిలోల పిండి వస్తుంది డైలీ. 30 కిలోల పిండి. ఎట్లా ఏమంటారమ్మా మీ దగ్గరకు వచ్చిన ₹1 మిర్చి అంటే? ఇప్పుడు ₹1 మిర్చి ₹1 ఏం వస్తువు దొరకలేదు. ఇంకా దొరికి ఇంకోటి వెయ్యి అంటారు కూడా, కానీ వద్దంటారా తీసుకునే వాళ్ళు. ఎట్లా అనిపిస్తుంది అమ్మా ఈ వ్యాపారం మీకు? ఎట్లా? మేము ఇవి దందల మీదనే, జాతర మీదనే మేము పిల్లలు లగ్గాలు చేసినాం. మా ఆయనకు 5 అక్క చెల్లెళ్ళు, మాకు 4 బిడ్డలు, ఒక్క కొడుకు. ఇప్పుడు మాట్లాడిన రమేష్ కొడుకు, ఆడపిల్లలు 4 బిడ్డలు. నాకు అన్ని లగ్గాలు బిగ్గాలు ఇవే దందల మీద చేసినాం బిడ్డ మేము. ఇప్పుడు ఎట్లుందమ్మా అప్పటికి ఇప్పటికి? ఇప్పటికి కూడా ఇక అట్లనే ఉంది, కానీ ఇప్పుడు అన్ని పిరమవుతున్నాయి కదా, జర లాభాలు తక్కువ. ఇవి ఎట్లనో ఎల్ల తీసుకుంటున్నాం అనుకో. ఇట్లా రకరకాలుగా. అమ్మ, మీకు తెలుసా అమ్మా ఈ ₹1 మిర్చి తెలుసా? ఎన్ని సంవత్సరాలుగా తెలుసు? 10 ఏళ్ళకి అయిపోతుంది. 15 ఏళ్ళు అవుతుంది సార్. వాళ్ళు అదే ఆ మిర్చి అమ్ముతారు, మస్తు బ్యాక్ వస్తుంది. ఎట్లుంటుందమ్మా టేస్ట్? మంచిగా ఉంటుంది, బాగానే ఉంటుంది. బాగుంది. బస్సులు ఆపుకోనుకుంటా చాలా మంది తీసుకుని పోతారు. బాగా ఎండ్లు అవుతుంది. ₹1 పెట్టి చిన్నపిల్లలకు వస్తువు ఉందామంటే దొరకలేదమ్మా, ₹1 మిర్చి దొరుకుతుంది. ఎట్లా అనిపిస్తుంది? అట్లానే తీసుకొని వెళ్తారు. ఒక్కొక్కరు 20-30 రూపాయలు తీసుకుంటారు. మస్తు తీసుకుంటారు. గిరాకు మస్తు వస్తుంది, మంచిగానే ఉంటాయి. టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగానే ఉంటుంది, బాగానే ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాలు తింటున్నాం? మేము 10 ఏళ్ళు అవుతుంది, ఎక్కడనే అవుతుంది. 10-15 ఏళ్ళు. ఆటోనికి ఒక మిర్చి ఉన్నప్పటి నుంచి తింటున్నాం. ₹1 మిర్చి అయితే చాలా బాగుంటుంది అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సాధారణంగా వీళ్ళు దాదాపు 30-40 ఏళ్ళుగా వీళ్ళంతా కూడా మిర్చిని సేల్ చేస్తున్నారు. చాలా మంది రాజంపేటలో ₹1 మిర్చి అంటే ఫేమస్. కాగా ఇట్లా సారు ఇలా అత్త ఉన్నప్పుడు ₹4 అమ్మింది.
ఇలా వస్తా ఉన్నప్పుడు ఇక వీళ్ళది అయిన పోతే రూపాయికి ఒకటి అయింది. ఎట్లుంటది మిర్చి? ఎట్లుంటది? టేస్టే ఉంటుంది. టేస్టే ఉంటుంది. ఎన్ని సంవత్సరాలు తింటున్నావు ఈ మిర్చి? నేను బాగా 20 ఏళ్ళు అవుతుంది మెల్లగా. ఇక్కడ నుంచి తీసుకొని పోతుంటే ఇంటికి పొలాల గురించి అని అంతే. అన్నిటికీ ఇదే మిర్చి? ఏ ఫంక్షన్ అయినా ఇదే మిర్చి? ఫంక్షన్ది వేరు, దీనిది వేరు. ఫంక్షన్ అది మన సొంతం వేసుకుంటుంది. ఇది ఇట్లా పొలం అంతా పెడితే బాపు ఏం తెచ్చినవి అంట అనుకుంటా 10 రూపాయలుగా తీసుకుపోతాం. రాజంపేట వస్తే మిర్చి కొనుక్కోపోతుంది. అంతే. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? అన్ని ధరలు పిరమైపోయినాయి, రూపాయికి ఒకటే మిర్చి దొరుకుతుంది. ఎట్లా? అది ఇక వాళ్ళ అభిమానంతో పడతారున్నదా లేదా వాళ్ళకి తెలియాలి అంతే. అలా బతుకు తెరితే అమ్మినే ఉన్నది. అన్న చెప్పండి, మీరు మిర్చి ఎన్ని సంవత్సరాలు? నేను గత 33 సంవత్సరాలు చూస్తున్నాను వీళ్ళ మిర్చి. డైలీ ఖచ్చితంగా సాయంత్రం ఇంకా ఇప్పుడు జనాలు తక్కువ ఉన్నారు కానీ సాయంత్రం బాగా జనాలు ఉంటారు. వీళ్ళ ఫ్యామిలీ అందరు జీవనోపాధి అంతా మిర్చి పైన. ఫస్ట్ చూసినప్పుడు 92లో చారానికి ఒకటి మిర్చి రూపాయికి 4 అని ఇచ్చేవాళ్ళు. తర్వాత ఇప్పుడు నిత్యావసరాలు పెరిగినాయి కాబట్టి దానివల్ల వీళ్ళు రేటు అదైనా పెద్దగా ఏం కాదు 50 NP పెట్టారు. 50 పైసలు పోయి ఇప్పుడు రూపాయికి ఒకటి 10 రూపాయల మిర్చి తీసుకొని చాలామంది జనాలు సాయంత్రం ఈ బసనాపల్లి, గుండారం, కొండాపూర్ జనాలు కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఈ రూపాయి మిర్చి గురించి స్పెషల్గా ఇక్కడికి వస్తారు. వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సత్తయ్య అని వీళ్ళు ఉన్నారు. వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళ కొడుకు బీఎడ్ చదివారు, 2 పిల్లలు బీఎడ్ చదివి కూడా వాళ్ళు కూడా జీవనోపాధిగా ఇదే చేస్తున్నారు. చాలా వీళ్ళ ఫ్యామిలీ అందరూ అదే చేస్తుంటారు. ఇప్పుడు రాజంపేట అంటే రూపాయి మిర్చి ఒక బ్రాండ్ అయిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది సార్? వీళ్ళ గుర్తింపు వల్లనే మనకు కూడా గుర్తింపు అని రాజంపేట గుర్తింపు వచ్చింది అనుకోండి. ఎందుకంటే రూపాయి మిర్చి అనేది అంత నిత్యావసరాలు పెరిగినాయి, చాలా ధరలు పెరిగినాయి. ఇప్పుడు వీళ్ళు చాలా సంవత్సరాలు వీళ్ళే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళని చూసి కొంతమంది వేరే వాళ్ళు కూడా తయారు చేస్తున్నారు. కాకపోతే వీళ్ళ మిర్చి ఉన్నంత టేస్ట్గా ఇంకో వాళ్ళది ఉండదండి. చాలా సంవత్సరాలుగా వీళ్ళు ఇదే పని. మార్నింగ్ అమ్మ 9:30కి వస్తుంది, సాయంత్రం 8:30గా పోతుంది, ఒకసారి 9:30 కూడా అవుతుంది. వీళ్ళు ఇంతకుముందు ఇక్కడే చేసుకునే వాళ్ళు, ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర చేసుకుని ఒకళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వీళ్ళ భర్త. వీళ్ళ ఫ్యామిలీ అందరూ ఇదే జీవనోపాధి చాలా సంవత్సరాలు. ఏం చెప్తారు సార్ రాజంపేట రూపాయి మిర్చి? ఒక్క మాటలో మీ అనుభవం చెప్పాలంటే ఏం చెప్తారు? సూపర్ టేస్ట్ అండి. అతి తక్కువ ధరలో సూపర్ టేస్ట్ రూపాయి మిర్చి. ఎవరైనా తినచ్చు, అందులో ఏం కల్తీ ఉండదు. వాళ్ళు అందులో ఏం ప్రాఫిట్ ఉందో తెలియదు వాళ్ళకి, కానీ చాలా సంవత్సరాలుగా వాళ్ళ జీవనోపాధి మాత్రం ఇదేనండి. రాజంపేటకు బ్రాండ్ అనేది రూపాయి మిర్చి. ఇట్లా రాజంపేటకు సంబంధించినటువంటి రూపాయి మిర్చి అయితే చాలా ఫేమస్ అయినటువంటి విషయాన్ని చెప్తున్నారు. రాజంపేటకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎవరు వచ్చినా కూడా ఇట్లా రూపాయి మిర్చి తీసుకుంటారు. ఇప్పుడు కూడా ఒక అమ్మ వచ్చింది. అమ్మ ఏ ఊరు నుంచి వచ్చారు మీరు? మారగొండ. ఇప్పుడు రెగ్యులర్ వస్తుంటారా మీరు రాజంపేటకి? అంటే తరచూ వస్తుంటారా? మార్కెట్కి వస్తాం. వచ్చినప్పుడు మిర్చి తీసుకుంటారా? తీసుకుంటాం. ఎట్లా అనిపిస్తుంది అమ్మ రూపాయి మిర్చి? బాగుంటాయి. ఎప్పుడు వచ్చినప్పుడు మీకు దీని టేస్ట్ తెలుసు? మా పిల్లలకు చాలా ఇష్టం ఇవి, అందుకని తీసుకుంటాం. మీరు ఎన్ని సంవత్సరాలుగా టేస్ట్ చేసారు? మేమా ఒక 30 సంవత్సరాల నుంచి. మేము చిన్న ఉన్నప్పటి నుండి. మాది విలేజ్ ఇక్కడ పెద్దపల్లి, అమ్మ వాళ్ళది, మాది మారగొండ. టేస్ట్ అట్లనే ఉందమ్మా 30 ఏళ్ళ? టేస్ట్ అట్లనే ఉంది, ఎక్కడ ఉండదు ఇట్లా టేస్ట్. ఫీలే ఉంది. ఎట్లా అనిపిస్తుంది అమ్మ ఓవరాల్గా? ఎట్లా అనిపిస్తుంది? చిన్న ఉన్నా కానీ బాగుంటాయి అవి తింటే, అట్లా టేస్ట్ బాగుంటాయి. అట్లా అని ఈ రూపాయికో మిర్చి అమ్మ ఇవి బాగుంటాయి. 40 ఏళ్ళు అవుతుంది మేము ఇక్కడనే తింటాం. ఎప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు ఇందులో. మిర్చిలకు టేస్ట్ కూడా బాగుంటాయి. ఊరు మిర్చి ఉంటుంది, ఇది బాగుంటాయి. ఇందులో 40 ఏళ్ళుగా టేస్ట్ అదే టేస్ట్ ఉంటుంది. ఇందులో ఏం మార్పు ఏమి ఉండదు. ఇందులో బాగుంటుంది ఇది మిర్చి. సో అంటే రాజంపేటకు చుట్టుపక్కల నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మేము కూడా వేరే ఊరు కామారెడ్డి, ఇక్కడికే వచ్చి తీసుకొని వెళ్తాం. మేము టేస్ట్కే వస్తాం ఇక్కడికి. సో ఎట్లా అనిపిస్తాయండి రాజంపేట రూపాయి మిర్చికి బ్రాండ్ అయిపోయింది? ఇది బ్రాండ్, ఇది బాగుంటుంది మిర్చి. ఎందుకంటే తీసుకుంటాం. చూడండి మా అన్న తీసుకున్నాడు ఇప్పుడు. చాలా మంది కస్టమర్స్ కూడా ఈ రూపాయి మిర్చి, రాజంపేట రూపాయి మిర్చి తినేందుకు చాలా ఆసక్తిగా వస్తుంటారు. రాజంపేటకు మార్కెట్ కావచ్చు, ఇతరత్ర అవసరాల కోసం వచ్చేటువంటి వారంతా కూడా ఈ కార్నర్లో దొరికేటువంటి రూపాయి మిర్చిని తీసుకుంటారు. ఇంత కాస్ట్లీ సిస్టంలోనూ కూడా రూపాయికి ఒక మిర్చి అందుబాటులోకి రావడం, అది ఇక్కడికి వచ్చేటువంటి సామాన్యులందరికీ కూడా అందుబాటులో ఉండడంతో చాలా ఆసక్తిగా వీటిని కొనుగోలు చేస్తారు. టేస్ట్ కూడా గత 30-40 ఏళ్ళుగా ఇక్కడ 1 రూపాయి మిర్చి తయారవుతుంది, కానీ 30 ఏళ్లలో ఎట్లాంటి మార్పు జరగలేదు. ఆ టేస్ట్లో ఎట్లాంటి మార్పు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ధరలు కూడా రూపాయికి ఈ రోజుల్లో మార్కెట్లో ఏ వస్తువు దొరకట్లేదు. అట్లాంటిది 1 రూపాయికి ఒక మిర్చిని ఇస్తూ అందరికీ మిర్చిని ఒక టేస్ట్ని అయితే మంచి బ్రహ్మాండమైనటువంటి మిర్చి టేస్ట్ని అందరికైతే అందుబాటులో వస్తున్నటువంటి రాజంపేట మిర్చి వ్యాపారస్తులు అయితే నిజంగా అందరికీ స్ఫూర్తినిస్తున్నారు. వాళ్ళు కొంత కష్టపడడంతో పాటు అందరికీ సరసమైనటువంటి ధరలో మిర్చి అందించాలి, చాలా ఏళ్ళుగా చేసినటువంటి వృత్తిని కొనసాగించినటువంటి ఒక దృక్పథంతో ఈ యొక్క వ్యవస్థను, ఈ యొక్క సిస్టాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి విషయాన్ని కూడా వీరంతా చెప్తున్నారు. సో ఏది ఏమైనా ఇవాళ రాజంపేట, కామారెడ్డి జిల్లా రాజంపేట 1 రూపాయి మిర్చికి
బ్రాండ్గా మారిపోయింది. సో ఇట్లా మనం కూడా ఈ టేస్ట్ చూడాలంటే కామారెడ్డి జిల్లాలోని రాజంపేటకు రావాల్సిందే. సో ఇది ఓవరాల్గా కామారెడ్డి జిల్లా రాజంపేటలోని ₹1 మిర్చికి సంబంధించినటువంటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, కామారెడ్డి జిల్లా.